ఒక్కసారి ఆగండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించకుండా చేయాల్సింది. అది మీరు మధ్య తరగతి అయితే ఖచ్చితంగా చేయాలి. ఏమనుకుంటున్నారా? హెల్త్ ఇన్సూరెన్స్. మనం రోజు చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం. అవి తగ్గించుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోండి. ఎందుకు చెప్తున్నాను? దానికి రీజన్ కూడా మీకు ఇస్తాను చూడండి. ఎందుకంటే పిల్లలు మీకు ఏదైనా అయితే మీ ప్రాణం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎంత అప్పు చేస్తున్నారో అనేది కూడా పట్టించుకోరు. ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ కింద ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు అప్పులు చేసి కడతారు. కట్టిన తర్వాత మీరు తిరిగి వస్తే పర్వాలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా 'ఠాగూర్' సినిమా చూపిస్తున్నాయి. నేను ప్రత్యక్షంగా చూశానన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీకు దగ్గర డబ్బులు బాగా ఉంటే ఏం పర్వాలేదు. కానీ లేదంటే మాత్రం మీ పిల్లలు అప్పులు చేసి వాళ్ళ జీవితాలు మాత్రం ఇబ్బందిలో పడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో వాళ్ళకొచ్చే జీతంతో పోలిస్తే అప్పులు తీర్చడం చాలా కష్టమైపోతది. ఒక పక్కన కుటుంబాన్ని చూసుకోవాలి. ఇలాంటి సడన్‌గా వచ్చే హఠాత్ పరిణామాలను కూడా ఎదుర్కోవాలి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోండి. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. అప్పులైతే ఇవ్వకూడదు కదా మన పిల్లలకి.